హాయ్ అండి. ములక్కాయ టమాటా ఎగ్ కర్రీ ఈరోజు చేసేసుకుందాం. చూడండి, ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కలు ములక్కాయ ముక్కలు వేసేసాను. చక్కగా మగ్గిపోతున్నాయి. చాలా టేస్టీగా ఉంటుందండి. ములక్కాయ టమాటా కూర చాలా టేస్టీగా ఉంటుంది. అందులో మనం ఎగ్స్ కూడా ఉడకపెట్టి వేసామంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. కొంచెం అంతా కరివేపాకు కూడా వేసేసాను. ములగ ఆకు కానీ ములక్కాయలు కానీ హెల్త్కు చాలా మంచిదండి. కనీసం వారానికి ఒక్కసారైనా ములగాకు కానీ ములక్కాయ కూర కానీ తింటే చాలా మంచిది. చూడండి, ములక్కాయ ముక్కలన్నీ చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం టమాటాలు వేసుకున్నాను. అసలు టమాటా ములక్కాయ కూర అంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. టమాటా ములక్కాయ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంటుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. ఇందులో ఇంకా మనం ఎగ్స్ ఉడకబెట్టి వేసి ఆ కూరలో కొంచెం సేపు మగ్గనిచ్చి ఆ కూర వేసుకొని తిన్నామంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను ఈ కూరలో ఎగ్స్ కూడా వేస్తాను. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకున్నాం కదా, వీటిని మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. చక్కగా ఉల్లిపాయ ముక్కలు మరిన్ని కోసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు ములక్కాయ ముక్కలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని టమాటా ముక్కలు వేసుకొని చూడండి, టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాయి. చూడండి, నేను ఒక 5 ఎగ్స్ ఉడకబెట్టాను. వీటిని పొట్టు తీసేసి ఈ కూరలో వేసేసుకుందాం. చూడండి, టమాటా ముక్కలు ములక్కాయ చక్కగా మగ్గిపోయాయి. ఇందులో తగినంత ఉప్పు తగినంత కారం వేసేసుకోండి. ఇందాకే మనం ములక్కాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడు కొంచెం అంత పసుపు కూడా వేసాను. ఉప్పు కారం వేసేసి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఎగ్స్ వేస్తున్నాను. ఎగ్స్ వేసి కూడా మొత్తం కలిపేసుకోవాలండి. కొంచెం అంతా మసాలా పొడి వేసుకుంటున్నాను. చూడండి, ఇలా మొత్తం కలిపేసుకొని మనం ఒక 3-4 నిమిషాలు మూత పెట్టేసి అలా ఉంచేసామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే టమాటా ములక్కాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా ఈ కాంబినేషన్లో కూర చేశారేమో నాకు కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, చాలా ఈజీ ప్రాసెస్లో ఎంతో టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోయింది.